మేమైతే మా పొలానికి వచ్చినాం చూడండి. అక్కడ స్టార్టింగ్ నుంచి అదంతా అక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే మా పొలము. మేమైతే పొలంలో అయితే పత్తి అయితే వేసినాం. ఇక పత్తి చెట్టు చూసిరా, కానీ వర్షమే లేదు. మొన్న వారం రోజులు అవుతుంది వర్షం పడి, వర్షమే లేదు. చూసిరా, ఒక తాటి చెట్టు అవుతుంది, తాటి చెట్టు ఉంది, ఇంకో రావి చెట్టు ఉంది. తాటి చెట్టులే రావి చెట్టు చూడండి. తాటి చెట్టునే మొలిచింది రావి చెట్టు. ముళ్ళ చెట్టు అయితే అంటుంది నాకైతే డ్రెస్ అంతేంది. ముళ్ళ అయితే తాటి పండు అయితే రాలేదు చూడండి ఫ్రెండ్స్. శ్రీల తాటి పండు అయితే అయ్యింది. తిరిగితే కాల్చుకొని తినాలి. ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తాం. పైన అయితే ఉన్నట్టున్నాయి చెట్టుకి అయితే. ఇదైతే రాలేదు చెట్టు కింద. ఇంకో చెట్టు కూడా ఉంది పక్కన, అదేం చెట్టు కానీ ఉంది. రావి చెట్టు అయితే దానిలో మధ్యలో నుంచి అయితే మొలిచింది. ఇదైతే తాటి చెట్టు మధ్య నుంచి రావి చెట్టు వచ్చింది చూసిరా. మొత్తం పత్తి చేను వేసినాం. ఇంకా వర్షం అయితే పడలేదు ఇక్కడ. వెళ్ళేటప్పుడు తీసుకుంటాం. ఇక్కడైతే మీకు ఒక చెట్టు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. చూసారా, ఇదైతే మా పొలంలో అయితే చాలా ఉంటుంది. ఇదేం చెట్టు తెలుసా? ఇది పిండికూర చెట్టు. ఇదే చాలా హెల్త్కి అయితే చాలా మంచిది, తినాలి. ఇది కడుపులో స్టోన్స్ ఉన్నా కానీ స్టోన్స్ అయితే కరిగిపోతాయంట. ఆయుర్వేదం నుంచి చాలా మందులు కూడా తయారు చేస్తారు దీన్ని. అప్పటి నుంచి ఇది బాగా వాడతారనమాట. చూసారా, నేనైతే ఇక దింపుకుంటున్నాను దీన్ని. వండుకొని తినాలి ఫ్రెండ్స్. ఇదైతే వండుకొని తింటే కడుపులో స్టోన్స్ ఉన్నా కానీ కరిగిపోతాయి, కిడ్నీ స్టోన్స్.